సరే ఇదంతా కాదు, తాజ్ మహల్ కింద 22 గదులున్నాయి. ఈ 22 గదుల్ని ఎందుకు ఓపెన్ చేయరు? తాజ్ మహల్ విజిట్ చేయండి టైం దొరికితే. అప్పుడు మీకు తెలుస్తుంది తాజ్ మహల్ కాడ కింద డోర్స్ ఎందుకు ఉన్నాయి. ఇట్స్ ఏ స్ట్రక్చర్, అసలైన స్ట్రక్చర్ అది. ఆ స్ట్రక్చర్కి సపోర్ట్ అది తాజ్ మహల్కి. ఓకేనా? అక్కడ 28 గదులు ఉన్నాయి, అందులో బంగారం ఉంది, అంత సినిమా ఏం లేదు. ఆల్రెడీ నేను తాజ్ మహల్ విజిట్ చేసిన వాడిని, ఇదో ఫోటో కూడా వేశాను. ఆడంత లేదు. ఆల్రెడీ ఐఎస్ఐ దాని మీద రీసెర్చ్ చేసి కింద ఏం లేదని చెప్పి క్లియర్ చేసి లాక్ చేసింది. కావాలైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. రాంగ్ స్టేట్మెంట్ తాజ్ మహల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకండి. ఇక్కడ ఏమీ లేదు అనుకున్నంతగా. ఆ కింద ఏముందంటే, మరి తాజ్ మహల్ కింద మాత్రం ఎందుకు ఓపెన్ చేయరు? ఈ డౌట్ తోనే బీజేపీ నాయకుడు ఒక ఆయన కోర్టుకు వేశాడు. ఈ కేసుని అలహాబాద్ కోర్టు రిజెక్ట్ చేసింది. దాంతో ఆయన అంతటితో ఊరుకోకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళాడు. సో టూరిస్టు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పర్ డే వెళ్తా ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు వెళ్తే కింద అంతా కచరా గలీజ్ చేసేస్తారని చెప్పి దాన్ని లాక్ చేసేసారు అంతే. ఆల్రెడీ ఆ వెబ్సైట్స్లో వాటిలో గవర్నమెంట్ అఫీషియల్గా ట్వీట్ చేసింది అండ్ పోస్ట్ కూడా చేసింది. అక్కడ తాజ్మహల్ దగ్గర మీరు అనుకున్నంత లేదు. ఎందుకు ఈ వీడియోని అవంతన వైరల్ చేస్తున్నారు, తాజ్మహల్ కింద ఏదో ఉంది అన్నట్టు.